రాయలసీమ స్టైల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉగ్గాని చిటికలో అయిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ఫస్ట్గా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. అందులో మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా మనం బొరుగులన్నిటినీ కడిగి శుభ్రంగా పిండి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి పప్పుల పొడికి రెడీ చేద్దాము. జస్ట్ పప్పులు వేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలనుకుంటే సాల్ట్, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు. పప్పుల పొడి రెడీ అయిపోయింది. తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ కలర్ వచ్చేసరికి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే ఆనియన్స్ కలర్ కొంచెం చేంజ్ అయితేనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మరియు కరివేపాకు కూడా వేసి కలబెట్టుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ కానీ లేదంటే కల్లుపైన మీరు మిక్సీ పట్టి వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. టొమాటో కానీ ఆనియన్ కానీ ఇవి వచ్చేసి పిండి పెట్టుకున్న బొరుగులండి అవి. ఇప్పుడు సాల్ట్ చూపించాను కదండి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలిపెట్టుకోండి. తర్వాత అవన్నీ మగ్గిపోయిన తర్వాత టొమాటోలు వేసుకోవాలండి. ఫస్ట్ టొమాటోలు వేయద్దండి, ఎందుకంటే ఆనియన్స్ వేగం అనమాట. అందుకని కొంచెం అవన్నీ మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకుంటే టొమాటోస్ చూడండి సాల్ట్ వేయడం వల్ల చాలా తొందరగా మగ్గిపోయాయి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టొమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోండి. మేమైతే ఇక్కడ ఎక్కువ వేసుకుంటున్నాము, మీరు మీకు తగినంత వేసుకోండి. కొత్తిమీర కూడా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర మగ్గిన తర్వాత ముందుగా పిండి పెట్టుకున్నాం కదండి బొరుగులు, అవి వేసి బాగా కలుపుకోవాలండి. అన్నిటికీ మొత్తం బొరుగులన్నిటికీ ఆ యొక్క మనం ఏదైతే పచ్చిమిరపకాయ అవన్నీ వేసామో టమాటో, ఉల్లిపాయ ముక్కలు అదంతా కూడా బాగా కలిసిపోయే విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మరియు టేస్టీగా ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇందులోకి పప్పుల పొడి కనుక వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అంటారు. మీకే కాదు మీ ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అంటే బెస్ట్ ఉగ్గాని రెసిపీ అని నేను చెప్తాను. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.